నవ్వబట్టే ఒక మాట సారీ మరి ఈ సంవత్సరం ఎన్ని జీవుల పట్టుకొచ్చినవారు నువ్వు? నేను పట్టుకొచ్చా దగ్గర 3,399 3,99,000 జీవుల పట్టుకొచ్చినవా? అవునన్నా. ఆయన పట్టుకొచ్చిన ఊరు అన్ని లక్షల మీదకి వెళ్ళి కోట్ల మీదకి వెళ్ళి పోతున్నాయి. లక్షలు గజ్జు గజ్జు లక్షలు బాగా వాడగొట్టినాడు. బాగానే పట్టుకొచ్చిన వాడు కదా. కోట్ల కోట్లు 200 మంది 2,000 మంది 2,000 పట్టుకొచ్చిన ఒక్కడే నాడు ఏమిటి చిత్రము? వాళ్ళందరినీ ధర్మకాండకి ఎచ్చితివా? తెచ్చిన కదా. అరే రే నీకు వాడలేదండి తమ్ముడా. ఆట లేదంటే నా చేతి కింద ఉన్నారు అప్సర కన్యలు. అరే అప్సర కన్యలు ఉన్న వాళ్ళని పిలిపించి ఆడలాడిపిస్తారా ఏమిరా తమ్ములారా మీరు వెంచబడ కల్లడి ఇరా కాబట్టి ఇక్కడ కూర్చుని ఒక్కడ సంతోషం మంది అమ్మసుకోరు. ఆయన ఏమనగా మరి ఎక్కడికి ఆడు ఉన్నైతేనేమి మరి ఇంద్రలోకం ఉత్తరవుడు వస్తాడు. ఇంద్రలోకం నుంచి దేవలోకం రాస్తాడు. మరి ఊరు వచ్చి చిత్ర మేనక పద్మిని తిలోత్తిని అందరికన్నా చిన్నది దేవరంభ. మీరందరాక వచ్చి దేవతల ముందర ఆట ఆడగలరు. వజ్రాలు ముచ్చారు అన్యాక పట్టుకొని మీరు పోవచ్చు. ఉత్తరాలు రాయవట్టేనా రామ జయ రామ రామ. మరి అమరలోకంలో అద్దాల వాళ్ళ ముందు ఉత్తర మండలమ్మా ఇగో ఏందన్నట్టు పచ్చని కాదు. ఇగో ఇవరు రాక నేను అటు చూసుకుంటా నేను బయట నిలబడ్డ. ఏం చెల్లో పచ్చని పిస్త వచ్చింది. నాకు అనరాదే నీకో ఇనరాదే. పచ్చని పిస్త పచ్చని పిట్ట అదే రావు ఎరికి వచ్చింది ఉత్తరం అయినా గాని నీ లవర్ గిట్ట రాసిందా? నాకు లవర్ కూడా ఉన్నాడు. ఇంకా నన్ను చూస్తే తెగపోవాలి. అయ్యో అయినా మరి నా లవర్ గిట్ట రాసినట్ట చూడే ఏమో నీ లవర్ కాదు ఏ సుత్తం ఇద్దే. మరి ఇగో ఉత్తరంలో ఏం రాసి ఉన్నది అంటే ఇంద్రలోకంలో దేవ ఇంద్రుడు మరి దేవ సభ పెట్టిండట. ఇంద్ర సభ పెడితే అక్కడ అందమైన దేవుడు అశ్వాల వీణ, కొందమైన దేవుడు పొడేండ్ల వీణ. అందరాకో సభలోనే ఉన్న కాడ నవ్వులు లేదు తుళ్ళు లేదు. మరి అమలోకంలో ఉన్న దేవగణికలు అందరూ వచ్చి ఇక్కడ ఆట ఆడి పాటలు ఆడి ఇచ్చిన సంభావన తీసుకుపోగలరు. ఇట్లు ఇంద్రుడు అన్ని ఉత్తరం వచ్చింది. కానీ మనమే మన ఇద్దరం పోతే అట్లా కాదు. మన ఇద్దరం పోదామా? మారే మన ఇద్దరం పోతే మనం ఒకేమన్నా చూస్తాడా? దానికి ఇస్తాం. ఊళ్ళో పోసిన అయితే మొదలు మీరు ఊళ్ళో పోసి ఊర్వశి ఊర్వశి మేనక చిత్ర మేనక ఏమిటి అక్కయ్య? ఏం చేస్తుంటే మీరు? అక్కడ పెట్టి వెళ్ళిపోదామా అని అక్కల ఉత్తరం వచ్చి నాకు ఇత్తరం దేవ ఇంద్రుడు ఉత్తరం రాసిండు. ఉత్తరం ఇంటి ముందర పడ్డది. ఆ ఉత్తరం నేను చదివిన
మన అందరం పోయి ఆడ సభ కాడ నాట్యం చేయాలన్నట. ఇట్లా నువ్వు తిప్పాలే మొత్తం. నువ్వు చేస్తుంటే ఇక మనం పోదాంపా. ఒక మాట అద్దాల లేదు మన చెల్లె రమ్మని తీసుకొని పోదాం. అదే మనకేమైంది? మనం అట్లున్నది, ఇంకో నువ్వు ఇట్లున్నావు, నేను ఇట్లున్నా. అట్లున్నా ఇట్లున్నా అంటే అన్నట్టే. ఇగో మన వయసు నాడు మన చీర కట్టి మంచిగా తిప్పినప్పుడు మన ఆటలు మన పాటలు మన వయసు ఉన్నప్పుడు మనం తిప్పితే గసంటోళ్ళు కిల్ల కిల్ల నవ్వుకుంటా సంగ సంగ ఇరేది. అది చూడ ఆయన గదొక చేయి పెడతాను ఆయన వయసు నాలుగు అమ్ముకో మూడు ఉన్నాయి, 7 ఇట్లకెళ్ళి 4 పోయినాయి, ఇక 3 మిగిలినాయి. మన ఆటకే 3 ముంగటేసుకో అమ్ముకున్నాడు మన ఆట. అప్పుడు ఆయన వయసు నాడు గోడ దునికిండు ఆయనే. మన ఆట చూసి ఇగో ఇప్పుడు మనం డక్క కొట్టే డొక్కు బండ్లం అయిన. ఇక చెడిపోయిన బండ్ల చెట్టు నూకినట్టు అయింది. చూస్తే లాయలప్పని చూసినట్టు లాయలప్పని చూసినట్టు గట్టి నా వయసు అప్పుడు అయితే నా ఆట చూసి ఫ్లాట్ అయింది. నాకు ఫ్లాట్ అయింది. నువ్వు ఫ్లాట్ అయిందంటే కాలువలో కాలు వేసిండు. కాలువలో కాలు వేసిండు. అప్పు సప్పు లేదు, అప్పు సప్పున్నా మంచిదే కానీ అప్పాలు అప్పే ఉన్నాయి కోరి అనుకుంటాను. ఒక మాట మన వయసు అప్పుడు నడిచింది, మన చెడిపోయిన బండ్లం అయినా. ఇగో ఇప్పుడు మన దగ్గర పడ్డ ఇప్పుడు ఎవరిది నడుతుంది అంటే మన అందరికంటే చిన్నది దేవరంబ. దాన్ని నడుతుంది. దాన్ని పట్టుకొని పోతేనే దాన్ని చూపెట్టుకుంటే మనకు 10 రూపాయలు అంతే కదా. దాన్ని విలువాలి. అది అద్దాల మాలలు ఉన్నది, అది ఏ ఆట ఆడుతుందో ఏం చేస్తుందో దాన్ని పిలుచుకొని పోవాలి. నడిచింది కానీ ఇప్పుడైతే తన దగ్గర పంపాలి. రంబా విలవాలి. ఎట్లా నేను పిలుస్తా మరి చక్కగా ఎట్లా నువ్వు నేను పిలుస్తావు. చెల్లె రంబ ఉన్నవానే నీ పుట్టు పట పట అంటే నాకు మన డెవలప్ పట్టుకురాలే. అయ్యో కోటోడు ఇచ్చి నేను తెచ్చిన గిట్ అవుతుంది మనిషి. చెల్లె రంబ ఒక్క దర్వాజ ఓ రంబో 2 దర్వాజ చెప్పడం ఓ రంబో ఓ రంబ అధికారం తిరు మాట్లాడుతుంది. నువ్వు 4 తోటి ఉంటే నీది ఎంత రావాలి. నా మాటనే ఎత్తాను. నా మాటనే ఎందుకు వచ్చిన రామ ఓ రామ రామ వాళ్ళ బొర్ర ఓకే ఆగురు కొద్ది ఆగు అది వాళ్ళని ఇద్దరు ఎంత తిప్పినా దాన్ని కథే. ఒక్కసారి నువ్వు తిప్పోవాలి. అరగత ఉన్నది అక్కాల వేడి కాదా అక్కాల వేడి కాదా అక్కాల వేడి కాదా మొత్తం అన్ని అవుతాయి. లంజ అంటే లవాడి అన్నట్ట. అది లంజ సంగతైనా
ఏం పని కలిగింది అక్క ఉత్తరం ఉత్తరం వచ్చిందా? రాలే చేయండి. మరొక మాట అయితే ఉత్తరం నీకు రాలే? వచ్చింది అవద్దవాడ కరట మాట్లాడు ఎట్రా ఏంటి చెల్లె నువ్వు చిన్నదానివి ఇదిగో అది పెద్దది దాని తర్వాత నేను నా తర్వాత ఇది ఏ గంగెద్దు దీని తర్వాత అది దాని తర్వాత అది అందరికంటే చిన్నదానివి నువ్వు చెల్లె ఇగో దేవేంద్రుడు ఉత్తరం రాసి నువ్వు చదివినావు కదా ఇగో నిన్ను తీసుకొని అందరాకం పోయి దేవతల ముందర నాట్యం చేస్తే మనకు సంభావన ఇస్తానని ఉత్తరం రాసి మేము పోతాను బయట నువ్వు వస్తావా? మీరెట్టున్నా అంటే మీరెట్టున్నారు మేము ఎట్టున్నా అంటే మా దగ్గర ఏమనుకున్నది ఆగే ఏమనుకున్నది మా దగ్గర ఏడవాకన్నా దాని చూడబోతే ఎట్టున్నది బొడ్డు గుమ్మరిక ఉన్నట్టున్నది బొడ్డు గుమ్మరిక నిన్ను చూడబోతే అలా నడవలే బోలక్షున్నట్టున్నాను అదో బూడిద గుమ్మడికాయ నేను గాయదు పట్టాడు ఎట్లా మా పని వచ్చిందేనా మీరు ఎట్లా నేను ఎట్లున్నా నాన్న ఎక్కడ మీ అన్న ఎక్కడ నేను కట్టుకున్న ఈ చీరలో వెళ్తాను నేను దొరుకున్న ఈ జాకెట్లో వెళ్తాను ఈ గాజురాలో వెళ్తాను క్లిప్ లో వెళ్తాను మీరు ఎట్లా నేను ఎట్లున్నా మీతో వచ్చి నా పరువు పోతుంది నా విలువ పోతుంది నా ప్రెస్టేజ్ పోతుంది ఇంగ్లీషు అంటే నీ ప్రెస్టేజ్ మాట్లాడితే మొత్తం పోతుందా ఉన్న కాడికి కాపాడుకోండి అంటే అది అంటేది ఇగో నా చీరలో కోల్తారా నా కొంగులో కోల్తావే నా నక్లీస్ లో కోల్తావా నేను పెట్టుకున్న బొట్టులో కోల్తావా నేను వేసుకున్న జడలో కోల్తావా నేను పెట్టుకున్న సింగుల పిన్నులో కోల్తావా నా అందం ఎక్కడ మీ అందం ఎక్కడ మీతోటి పాటుగా నేను వచ్చినట్టు అది ఉంటే నా విలువ పోతుంది నా ఇజ్జత్ పోతుంది నా ప్రెస్టేజ్ దెబ్బతింటే దేవరమ్మ అంటే వేస్తే 1000 రూపాయలున్నా మీరు గట్టున్నారు నేను గిట్టున్నా మీతో వస్తానా నువ్వు అంటాను వాళ్ళు అన్నం తిని అట్లా బయట పోయి రాగానే వాళ్ళ ఇంట్లో తీసుకుపోయి కూర్చున్న పెట్టి 10 గాల చీరలు తీసుకొచ్చి అన్న పేరేం పేరు నీ పేరేం పేరు అంటే శ్రీకాంత్ అన్న రా తీసుకుపోయి ఆ రూమ్ లో కూర్చుని పెట్టి 10 గాల షాప్ వేసి 10 గాల చీరలు తీసుకొచ్చి నీ ముందర వారేస్తే 10 చీరలు అలా నీ కంటికి నచ్చిన చీర ఇది నచ్చిందని చీర కట్టుకొని 10 మందిలో తిప్పుతాను ఇంటికాంచెలు తెచ్చుకున్న పేరు ఆడవాడ మాకో చీర ఇచ్చినట్ట అంటే నీ లెక్క కట్టుకొని మేము తిప్పపోతాం మీ ఎదురు కొట్టపోతాం తురుకోలో గోరి జెండా కాడితే బాగా